అరే రే, రికార్డ్ చేయి, రికార్డ్ చేయి. అలాగే సార్. కళ్యాణి వచ్చా వచ్చా నీ గూబ మీద జల్లేయచ్చా, సింగారి వచ్చా వచ్చా సంతకెళ్ళి పల్లె తెచ్చా. రేయ్ అక్కడ రికార్డింగ్ ఆన్ అయిందిరా, సైలెంట్ గా ఉండు, వీడియో స్టార్ట్ చేయాలి ఇక్కడ. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. సండే సరదా వార్తలకు స్వాగతం సుస్వాగతం. వారం మొత్తంలో వచ్చినటువంటి సినిమా వార్తల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామన్నమాట. ఉగాది ముందు రోజు మొదలు పెడుతున్నాము. సో మంచిగానే ఈ ఎపిసోడ్స్ కూడా రన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ వీడియో విలాసంగా, వినోదంగా, వివరంగా అన్నీ ఉంటాయి. సో ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి మామ, ప్లీజ్ కొట్టేయండి. అలాగే ఈ వీడియోకి ఒక స్మాల్ టార్గెట్ 2K లైక్స్ కొట్టేయండి. సండే సరదా వార్తల మీద మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ టార్గెట్ని మీరు కంప్లీట్ చేయాలన్నమాట. సో లైక్ కొట్టడం తప్పనిసరి, సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ, అస్సలు మిస్ అవ్వద్దు మరి. ఇంకా మనం వార్తల్లోకి వచ్చేస్తే ఈ వీక్లోని మంచి బజ్తో టోటల్గా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫ్యామిలీ స్టార్కి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తే యాజ్ ఎక్స్పెక్టెడ్ మంజుమల్ బాయ్స్కి తెలుగులో కూడా మంచి అప్లాసే వచ్చింది. ఫ్యామిలీ స్టార్ విషయంలోని రౌడీ బాయ్ ఫ్యాన్స్ చాలా సీరియస్గా ఉన్నారు. కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి ట్విట్టర్లోని వారికి దిగారన్నమాట. సినిమా బాగోకపోతే మేమేం చేస్తాంరా, నెగిటివ్ టాకే వస్తుంది, పాజిటివ్ టాక్ వస్తుందా ఏటి అని చెప్పి ట్విట్టర్లోని మిగతా వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఈ గొడవలు ఎలా ఉన్నాయో అన్న విషయం గురించి మన రిపోర్టర్ మాట్లాడతారు, ఒకసారి వినండి. మామ ఇక్కడ గాని మనం చూసుకుంటే టైర్ 1 యాక్టర్స్ కి ధీటుగానే టైర్ 2 యాక్టర్ ఫ్యాన్స్ కూడా ఫ్యాన్ వార్స్ ని మొదలు పెట్టారు. నాని గారి ఫ్యాన్స్, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ ని మొదలు పెట్టి మేము కూడా తగ్గమని చెప్పి వాళ్ళ సత్తా నిరూపించుకుంటున్నారన్నమాట. ఇదేమైనా ఛాంపియన్షిప్ ఆరా సత్తా నిరూపించుకోవడానికి? అసలు విషయం చెప్పు. అదే ఇప్పుడే వచ్చిన వార్త ఏంటంటే దిల్ రాజు గారు మై కొట్టుకుని మరి థియేటర్ల దగ్గరికి వెళ్ళిపోయి ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటో తెలుసుకుంటున్నారన్నమాట. దానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. ఆ క్లిప్ పంపిస్తున్నాను, ఒకసారి చూపించే సెట్ అయిపోద్ది. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ రివ్యూ ఇచ్చే వాళ్ళు మీరు యాక్షన్ తీసుకుంటే. ఈ లెక్కను చూసుకుంటే దిల్ రాజు గారు ఫ్యామిలీ ఆడియన్సే మా నమ్మకం, ఫ్యామిలీ ఆడియన్సే మా ధైర్యం, ఫ్యామిలీ ఆడియన్సే మా ఊపు అన్న రేంజ్లో ఉన్నారన్నమాట. ఈవెన్ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తున్నా సరే ఫస్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి మరి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి అప్లాస్ వస్తుంది అని చెప్పడం జరిగింది. చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్సే కాపాడతారని చెప్పి దిల్ రాజు గారు నమ్ముతున్నారు. నిజంగానే కాపాడతారో లేదో చూడాలంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఈ సినిమా అచీవ్ చేస్తుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మంజుమల్ బాయ్స్ విషయానికి వస్తే సినిమాకి తెలుగులో కూడా మంచి అప్లాసే వస్తుంది. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా పడ్డాయి. ఇంకా మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కదా, మన సినిమాని దేకకపోయినా పక్క వాళ్ళ సినిమాని ఖచ్చితంగా దేకుతాము. అంటే సినిమా బాగుందనుకోండి, అది వేరే విషయం. ఇంకా నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ రావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూదా లాంటి బ్లాక్ బస్టర్స్ కొట్టినటువంటి స్వధర్మ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మరొక బ్లాక్ బస్టర్ రిపీట్ అవ్వబోతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ అయినటువంటి స్వరూప్ RSJతో కలిసి ఇంకొక మూవీ తీయబోతున్నారన్నమాట వీళ్ళు. ఈ సినిమాలో సందీప్ కిషన్ గారు లీడ్ రోల్ లో నటించబోతున్నారు. అలాగే ఈ సినిమాకి వైబ్ అన్న టైటిల్ ని పెట్టారు. మరి ఈ సినిమా ఎలాంటి వైబ్ ని క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. అలాగే విశ్వక్సేన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు, ఇంకొక సినిమాని అనౌన్స్ చేశారు. మెకానిక్ రాకీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అలాగే దాంతోపాటు ఇంకొక పోస్టర్ ను కూడా దించారన్నమాట. అది చూస్తుంటే చూడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి లాగే ఉన్నారే అని చెప్పి మాట్లాడుకుంటున్నారు జనం. నిజమేనయ్యా, కొంచెం చూడడానికి అలాగే ఉన్నారు. సరే, మరో విషయంలోకి వెళ్ళిపోతే లైలా అనే సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్సేన్ గారు లేడీ గెటప్ లో నటించబోతున్నారని చెప్పి బయట టాక్ నడుస్తుంది. ఈ విషయం నిజమైతే విశ్వక్సేన్ గారు ఇప్పుడు ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. అంటే లేడీ గెటప్ మాటల్లో చెప్పే విషయం కాదు కదా, సో ఫిట్నెస్ కేర్ అనేది తప్పనిసరి. ఫిట్నెస్ గురించి ఆలకే ఈలకే చెప్పడం కాదురా, నీ పొట్ట పెరుగుతుంది, ముందు నువ్వు జిమ్ముకెళ్ళు. నాన్నగారు నేను జిమ్ముకి వెళ్తాను, ఇలాంటి విషయాలు బయటకు పెట్టకండి, మన పరువు పోతుంది అసలుకే, అర్థమైందా? అలాగే నితిన్ గారి పుట్టినరోజు సందర్భంగా రాబిన్ హుడ్ మూవీ నుంచి ఇంకొక లుక్ ని రిలీజ్ చేశారు. అలాగే ఆయన ఫ్యానిజం ని చూపించుకుంటూ వేణు శ్రీరామ్ గారితో తీసే మూవీకి తమ్ముడు అనే టైటిల్ ని పెట్టుకున్నారన్నమాట. కానీ ది మోస్ట్ క్రేజియస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే దసరా మూవీ తర్వాత మళ్ళీ టీం మొత్తం ఇంకోసారి ఇంకో కమర్షియల్ బొమ్మ కోసం కొలాబరేట్ అవ్వబోతున్నారు. దసరా మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
పోస్టర్ ఇంప్రెసివ్ గా ఉండడం వల్ల జనానికి ఈ సినిమా మీద పాజిటివ్ వైబే క్రియేట్ అయ్యింది. సో మరొక 100 కోట్ల సినిమా కొడతారంటారా? ఇంకా మనం పాన్ ఇండియా వార్తల్లోకి వెళ్ళిపోతే ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి పుష్ప ది రూల్ అప్డేట్ అయితే వచ్చేసింది. అప్డేట్స్ లాగా ఎండిపోయి మాడిపోయిన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి మూవీ టీము బిస్లరీ వాటర్ నే ప్రొవైడ్ చేశారు. అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా పుష్ప ది రూల్ టీజర్ వస్తుంది అని చెప్పి ఒఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ గ్యాప్ లో మన నేషనల్ క్రష్ బర్త్డే ఉందని చెప్పి శ్రీవల్లి పోస్టర్ ని రిలీజ్ చేశారు టీం. పోస్టర్‌లో శ్రీవల్లి పోజ్‌ని చూసినటువంటి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ శ్రీవల్లి మా రమణగాడి పోజ్‌ని కాపీ కొట్టింది అని చెప్పి నిరసన వ్యక్తం చేశారు. ఇంకా తరువాత వార్తల కోసం చూసుకుంటే యాస్పైరింగ్ యాక్టర్స్‌కి ఆశాజ్యోతిగా మారినటువంటి రాజమౌళి గారి అబ్బాయి ఫహద్ ఫాసిల్ గారితోని డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే సినిమాని అనౌన్స్ చేశారు కదా. ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేశారన్నమాట. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అరే ఆ ఈమెయిల్ ఐడి కొంచెం నోట్ చేసుకోరా, మన వీడియోలు ఫోటోలు కూడా పంపించాలి. అసలు నాకేం తక్కువైందిరా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? టిల్లు అన్నని టోనీ అన్న కలవడం జరిగింది. అర్థం కాలేదా? డీజే టిల్లులోని సిద్ధు గారి పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు సిద్ధు గారిని, విశ్వక్సేన్ గారిని, అలాగే నాగవంశీ గారిని ముగ్గురిని ఇంటికి పిలిపించుకొని టిల్లు స్క్వేర్ మూవీని చూడడం జరిగిందన్నమాట. సినిమా చూసి ఇంప్రెస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు సక్సెస్ మీట్లోనే స్పందిస్తా అని చెప్పి సెల్ఫీ ఇచ్చి సరిపెట్టుకోమని చెప్పి పంపేశారు. అంటే ముగ్గురికి మటన్ బిర్యానీ వండి పెట్టారని కూడా బయట టాక్ నడుస్తుంది. కంటెంట్ లో ఆ పాయింట్ లేదు కదరా. ఊరికనే సరదాగా యాడ్ చేశా. ఇంకా తమిళ్ సినిమా గురించి మాట్లాడుకుంటే అజిత్ గారి సాహసానికి ట్విట్టర్ మొత్తం సలాం కొట్టింది. ఆయన కొత్త మూవీ టైటిల్ పలకడం నాకు రావట్లేదు, ఇక్కడ కిందనేస్తాను చూసుకోండి. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ వీడియోస్ అనేవి బయటపడ్డాయి. అజిత్ గారు ఈ ఏజ్ లో కూడా ఆయన డెడికేషన్ చూసి ఆడియన్స్ అవాక్కయ్యారన్నమాట. సంక్రాంతికి తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టినటువంటి అయలాన్ మూవీ తెలుగులో రిలీజ్ అవ్వకుండా సడన్ గా ఆగిపోయింది. ఎందుకో తెలీదు. కాకపోతే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ కూడా ఓటీటీలోకి ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందా అని చెప్పి కొంతమంది వెయిటింగ్ అన్నమాట. వాళ్ళ కోసమే గుడ్ న్యూస్. ఏప్రిల్ 19న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ అనేది బయటకు వస్తుందని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి దీని గురించి నాకు ఇంకా తెలీదు. వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా సత్యదేవ్ గారు ఏమైపోయారా అని చెప్పి ఆలోచించాను. తలుచుకున్న 2 రోజులకే ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యారు. మే 3న ఆయన నటించినటువంటి కృష్ణమ్మ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉందని చెప్పి అనౌన్స్మెంట్ ని ఇచ్చారు. అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత నభా నటాష్ గారు స్క్రీన్ మీదకి వస్తున్నారు. నిఖిల్ గారి స్వయంభూ మూవీలో సెకండ్ ఫీమేల్ లీడ్ గా నటించబోతున్నారని చెప్పి ఒఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా లంక బిందుల కోసం వెతుకుంటున్న వాడికి భారీ ఖజానాయే దొరికింది అన్నట్టుగా 2 సినిమాల రిలీజ్ డేట్లు బయటపడ్డాయి. ఇండియన్ 2 మూవీని జూన్లో రిలీజ్ చెయ్యబోతున్నారని చెప్పి ఒఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. డేట్ గురించి చెప్పలేదు కానీ మాక్సిమం 13th జూన్ రిలీజ్ అవ్వుద్ది అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇంకా ఎలక్షన్స్ వల్ల పోస్ట్పోన్ అయినటువంటి కల్కి 2898 AD యొక్క రిలీజ్ డేట్ కూడా ఆల్మోస్ట్ బయటపడ్డది. అంటే మే 30న రిలీజ్ చెయ్యబోతున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. మరి ట్విట్టర్లో రెస్పాన్స్ ఎలా ఉందో మన రిపోర్టర్ మామని అడిగి తెలుసుకుందాం. మామ మ్యాటర్ ఏంటి అక్కడ? ఇక్కడ ట్విట్టర్ లో సిచ్యువేషన్ చూస్తుంటే ఖచ్చితంగా మే 30న రిలీజ్ అవ్వుద్ది అని చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఉగాది రోజునే ఈ మూవీ యొక్క అసలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని చెప్పి మనం అనుకుంటున్నాము. కరెక్టే, ఉగాది దగ్గరలో ఉంది కాబట్టి ఉగాది రోజునే అనౌన్స్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సరే, సమ్మర్లో స్టార్ హీరో మూవీస్ లేవు అని చెప్పి బాధపడుతున్నటువంటి ఫిల్మ్ లవర్స్ కి ఇదొక చల్లని వార్త అనే చెప్పాలి. ఇంతటితో సండే సరదా వార్తలు సమాప్తం. ఖచ్చితంగా మేము ముందు చెప్పినట్టుగానే 2K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి మామ. అంటే ఈ వార్తల మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో, మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి కదా, అందుకే. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోవద్దు. అది కొడతానే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటానైతే, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్. కళ్యాణి వచ్చా వచ్చా నీ గూబ మీద జల్లేయచ్చా.